సూక్ష్మ శరీరయానం ఫ్రమ్ ద మండైన్ టు ద మ్యాగ్నిఫిసెంట్ అనే ఈ పుస్తకాన్ని రచించింది వేరా స్టెన్లీ ఆల్డర్. దీనిని తెలుగులోకి అనువదించిన వారు ఎం మాధవి గారు. ఈ 5వ భాగంలో 2వ అధ్యాయమైన సాహసయాత్ర ఆరంభమైంది. కంటిన్యూ చేద్దాం. ఆ విధంగా చెప్తూ అతను నెమ్మదిగా తన చేతులను నా తలపైన ఉంచాడు. నేను దివాన్ వైపు, దానిపై పడుకొని ఉన్న నా రూపం వైపు లేదా నా శరీరం వైపు విభ్రాంతిగా చూస్తూనే ఉన్నాను. నిద్రపోతున్నట్లుగా పడుకొని ఏమాత్రము మార్పు లేకుండా, ఏం జరుగుతుందో అనే ఎరుక కూడా లేకుండా నేనక్కడ ఉన్నాను. ఆ సమయంలో నేను గ్రహించినదేమిటంటే, నిజంగానే నా కళ్లకు ఏదో జరుగుతోంది. దివాన్పై పడుకుని ఉన్న నా భౌతిక రూపం మసకబారిపోతున్నట్లుగా, చర్మపు రంగును కోల్పోతున్నట్లుగా, అస్పష్టమైపోతున్నట్లుగా అనిపించడం మొదలయ్యింది. నాకు సంబంధించిన భౌతిక రూపం ఏది, ఎక్కడా లేదా? నేను ఆతృతగా దృష్టి సారించాను. నేను తెరపారా చూడగా ఆ శరీరానికి సంబంధించిన ఒక నూతన లక్షణం పట్ల నాకు ఎరుక కలగడం మొదలయ్యింది. ఆ శరీరంలో నుంచి ఒక అస్పష్ట కాంతి ప్రసరించడం చూశాను. చీకటిగా ఉన్న గదిలో వస్తువులను గుర్తించడానికి నిరీక్షించినట్లుగా ఈ కొత్త రకమైన నేత్ర దృష్టికి నా ఇంద్రియాల అలవాటు పడే వరకు నిరీక్షించి నేను సహనంతో గమనించాను. నేను త్వరలోనే ఆ దేహం అంతటా ఒక అందమైన లేత నీలిరంగు కాంతి పరుచుకుని ఉండి దానిని బోలుగా, పారదర్శకంగా కనిపించేలా చేయడాన్ని చూడగలిగాను. అకస్మాత్తుగా భయంతో వణికిపోతూ నేను వెనక్కి జరిగాను. నేను పడుకొని ఉన్న నా రూపం లోపలికి చూస్తున్నట్లు తెలుసుకున్నాను. నేను ఎముకలను, అస్పష్టంగా నీడలా ఉన్న అవయవాలను, నరాలను, కండరాలను చూడగలుగుతున్నాను. నా శ్వాసకు అనుగుణంగా నా పక్కటెముకలు పైకి క్రిందికి నెమ్మదిగా కదలడం కూడా చూడగలుగుతున్నాను. వాంతి వస్తున్నట్లు అనిపించడానికి, మరి తీవ్రమైన ఆసక్తికి మధ్య నేను పెనుగులాడాను. గుర్తుంచుకో, మనం ఇంకా పూర్తి సాధారణమైన భౌతిక విషయాలపైనే పనిచేస్తున్నాం. నా విస్మయానికి కళ్ళెం వేయడానికన్నట్లుగా నా సహచరుడు కొంత కఠినంగానే ప్రకటించాడు. నేను ఇంతకు ముందే నీకు చెప్పినట్లుగా నువ్వు ఇప్పుడు చూడగలుగుతున్నట్లుగానే ఎక్స్రే చూడగలదు. నీ శరీర నిర్మాణంలో అంతర్భాగమైన ఆ కిరణాన్నే నేను కేవలం ప్రేరేపించాను. తగిన విధంగా అభివృద్ధి పరిచినప్పుడు మనమంతా ఆ ఎక్స్రే దృష్టిని పొందవచ్చు. కొంతమందికి ఇప్పటికే ఆ దృష్టి ఉంది. మీరు వాళ్లని యోగ దృష్టి లేదా దివ్య దృష్టి సంపన్నులు అని అంటారు. కానీ అందులో అనేక స్థాయిలు, దశలు ఉన్నాయి. ఇప్పుడు నేను నీ దృష్టిని మరింత శక్తివంతం చేయడాన్ని గమనించు. నేను విధేయతతో గమనించాను. కానీ నాకు నిరుత్సాహాన్ని కలిగించేలా మంచం పైన ఉన్న నా శరీరం మరంత అస్పష్టమైపోయింది. ఆ శరీరం నా కళ్లకు ఇంకా అతి సూక్ష్మంగా కనిపించింది. అదే సమయంలో దానిలో వ్యాపించి ఉన్న నీలికాంతి మరింత ప్రకాశవంతమైంది. అది ఎంతో అందంగా ఉంది. చర్మం వెలుపల దాదాపు 1 అంగుళం మేర ఆ కాంతి సరిసమానంగా విస్తరించి ఉంది. అది కొద్దిగా మెరుస్తూ జీవం తొణికిసలాడుతున్నట్లుగా కనిపించింది. నిజంగానే ఇప్పుడు నేను ఎత్రిక్ డబుల్ వైపు చూస్తున్నాను కదా అని గుసగుసలాడుతున్నట్లుగా అన్నాను. అది జీవం అని బదులు వచ్చింది. సజీవమైన ఈథర్ ద్వారా ప్రవహించే జీవం. దగ్గరగా వెళ్లి దానిని అధ్యయనం చెయ్యి. నేను దానిని సమీపించి విచిత్రంగా కనిపిస్తున్న ఆ అద్భుతాన్ని చూడడానికి నా దృష్టిని అమిత ప్రయాసకు గురిచేశాను. దేహాన్ని ఆవరించి ఉన్న ఈ నీలికాంతి అది ఆవరించిన దేహపు ఆకృతిని పొందినట్లుగా నేను క్రమంగా గ్రహించాను. నిజానికి అది నా దేహంలో కలిసిపోయి ఉన్న 2వ దేహం. ప్రతి ఎముక, ప్రతి చిన్న రక్తనాళము అదే విధంగా రూపొందించబడి ఉన్నది. నేను మొదట భావించినట్లుగా నేను చూసింది కేవలం అస్పష్టంగా ప్రకాశిస్తున్న కాంతి కాదు అని చివరకు నేను గ్రహించాను. నిజానికి అది సంపూర్ణంగా, దృఢంగా కూర్చబడిన శరీరం. అతి నాజూకైన సాలెగూడు దారాల్లాంటి కోట్లాది సూక్ష్మమైన పోగులను ఒకదానితో ఒకటి అల్లడం ద్వారా కూర్చబడిన శరీరం.
నా భౌతిక శరీరం అంతా అతి చిన్న రక్తనాళాలతో సహా ఈ నాజూకైన పోగుల అల్లిక చుట్టూ నిర్మితమై ఉంది అనేది నేను ఇప్పుడు చూశాను. ప్రతి సూక్ష్మనాళం చుట్టూ నీలికాంతి ప్రవహిస్తూ దానిని ఓ సజీవమైన నియాన్ తీగలాగా మార్చేసింది. సజీవమైన సాలెగూడు లాంటి ఈ అద్భుతమైన అందమైన శరీరం వైపు నేను తదేకంగా చూస్తుండగా అది ఆవరించి ఉన్న మాంసపిండం పోలికలో ఎంతో అస్పష్టంగా బోలుగా అనిపించింది. ఇది నిజంగా నేనేనా అని నేను ఆశ్చర్యంతో అడిగాను. అవును మిత్రమా అని బదులు వచ్చింది. నువ్వు ఇప్పుడు నీ యథార్థమైన భౌతిక దేహం వైపు చూస్తున్నావు. ఘనమైన దేహమని మనం పిలవడానికి ఆహారాన్ని, రూపాన్ని, నిర్మాణాన్ని అందించేది ఇదే. నువ్వు అన్నట్లుగా దీనిని ఎథరిక్ శరీరం అని అంటారు. నీ శరీరమని నువ్వు భావించే దానిని కూర్చే అంతర్గత రసాయనిక పదార్థానికి, ఈథర్ మాధ్యమం ద్వారా మాత్రమే దీనిని చేరుకోగల జీవ విద్యుత్ శక్తులకు మధ్యన అది ఒక లంకెను రూపొందిస్తుంది. నేను నమ్మశక్యం కానట్లు తదేకంగా చూస్తూనే ఉన్నాను. నేను ఎథరిక్ శరీరం గురించి చదివాను, కానీ ప్రతి ఒక్కరూ ఇలాగే ఉంటారని మీరు చెబుతున్నారా అని నేను చివరకు అడిగాను. ప్రతి వ్యక్తి, ప్రతి జంతువు, ప్రతి చెట్టు కేవలం ఈథర్ మాధ్యమం ద్వారా మాత్రమే ప్రయాణించగల విద్యుత్ శక్తులు అని మనం అభివర్ణించే దానిపైన తమ ఎదుగుదల కోసం ఆధారపడే ప్రతి ఒక్కటి ఇలాగే ఉంటుంది. ప్రాణాలతో ఉన్న ప్రతి ఒక్కటి ఓ వాహకంగా పనిచేయటానికి తమ సొంత డబుల్ లేదా వ్యవస్థీకృత ఈథర్ శరీరాన్ని కలిగి ఉంటుంది. నేను వెంటనే సుపరిచితమైనవిగా కనిపించే చెట్ల వైపు చూడడం కోసం కిటికీలో నుంచి బయటకు నా దృష్టిని మళ్లించాను. నిజంగానే అవి కూడా అదే అందమైన సన్నని నీలికాంతి అంచులతో ఆవరించబడి ఉండడాన్ని ఇప్పుడు నేను చూశాను. నేను చెట్టును ఎల్లప్పుడూ ఓ అందమైన సృష్టిగానే భావించాను, కానీ ఈ విధంగా చూసినప్పుడు అది 10 రెట్లు ఎక్కువ ప్రశస్తమైనదిగా కనిపించింది. ఇదంతా ఎంత అద్భుతమైనదిగా కనిపిస్తోంది నాలో నేను అనుకున్నాను. కానీ ఈ చెట్లు ఏదో విధంగా నాకన్నా ఎక్కువ సంపూర్ణంగా కనిపిస్తున్నాయి. నేను మరోసారి దివాన్ పైన ఉన్న నా శరీరం వైపు దృష్టిని సారించి ఆ నాజూకైన సూక్ష్మ అల్లికకు అక్కడక్కడ అడ్డుపడుతున్న చిన్న చిన్న అతుకులను, ఖాళీలను గమనించాను. నువ్వు శ్రద్ధగా గమనిస్తున్నావు వెరటి, రాఫెల్ స్పష్టమైన సంతృప్తితో అన్నాడు. నువ్వు చూస్తున్న ఆ మచ్చలు కేవలం తాత్కాలికమైనవే. నీ దుఃఖస్థితి వలన అవి ఏర్పడ్డాయి. ఈ విధంగానే దివ్య దృష్టి సంపన్నులు శరీరంలోని ఏ భాగంలోనైనా ఉన్న అంతర్గత రుగ్మతలను గమనించి రోగ నిర్ణయం చేయగలుగుతారు. వస్తువులోనికి నిశితంగా చూడడానికి భౌతికమైన ఇంద్రియాలు అలవాటు పడి లేవు. నాకు కొత్తగా వచ్చిన దృష్టి నన్ను ఎంతగానో ఆకర్షించింది. దివాన్ పైన ఉన్న నా రూపాన్ని నేను ఎప్పటికీ అధ్యయనం చేస్తూనే ఉండవచ్చును అని నేను భావించాను. దయచేసి నాకొక విషయం చెప్పండి రాఫెల్. నేను వచ్చినట్లుగానే తమ శరీరాలలో నుంచి బయటకు రాగలవారు ఇంకెవరైనా ఉన్నారా? ఆ గడ్డం మనిషి సౌమ్యంగా నవ్వాడు. కొద్దిపాటి శిక్షణ పొందిన తరువాత దీనిని చేయటం మానవులందరికీ సాధ్యమే అని అతడు బదులిచ్చాడు. కాని ఈ యుగంలో చాలా మంది బాహ్య ప్రపంచంలో ఆధిపత్యాన్ని సంపాదించటంపైనే తమ దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. చరిత్రలోని ఈ దశలోని వాళ్ళు తమ స్వీయ శక్తులను నిర్లక్ష్యం చేస్తున్నారు, మర్చిపోతున్నారు. ఏది ఏమైనా గాని వాళ్లకు తెలియకుండానే వాళ్ళు ప్రతి ఒక్కరూ జంట జీవితాలను జీవిస్తున్నారు. అనేక మంది ప్రజలు రాత్రివేళలా తమ శరీరాలను వదిలి వివిధ మార్గాలలో సూక్ష్మ శరీర యానాలు చేస్తూ ఉంటారు. అయితే నా ఉద్దేశ ప్రకారం అదే కలగనడమని పిలువబడుతోంది. నేను లోతుగా ఆలోచిస్తూ అన్నాను. అవశ్యంగానే నేను దాని గురించి నా పుస్తకంలో రాశాను. చివరకు నా సహచరుడు అడిగాడు, ఇక్కడ నా పక్కన నిలబడి ఉన్న అసలైన నిన్ను కలిగి ఉన్న ఆ ఆత్మ గురించి మరంత ఎక్కువ తెలుసుకోవడానికి నువ్వు సిద్ధంగానే ఉన్నావా? అతను నా కళ్ళలోకి చూస్తూ నవ్వాడు. మీరు స్పష్టంగా నన్ను చూడగలుగుతున్నారా? నా కళ్ళ దిగువన ఉన్న ఖాళీ స్థలంలో నాకు సంబంధించిన ఆనవాళ్లను కనుగొనడానికి నిష్ఫలంగా ప్రయత్నిస్తూ నేను అసూయతో అన్నాను.
నేను నిన్ను సంపూర్ణంగా చూడగలను అనే జవాబు వచ్చింది. మరీ అంతగా ఆతృత పడవద్దు. కొన్ని క్షణాలలోనే నువ్వు మరంత తెలుసుకుంటావు. ఇప్పుడు నా మాటలు శ్రద్ధగా విను. అసలైన నువ్వు అనేది భావోద్వేగాలకు, అనుభూతులకు వశమైపోతూ ఉంటుంది. ఎంతో తరచుగా. ఆ విధంగానే జరుగుతోంది కదా? అవును, అతి తరచుగా. నేను దృఢంగా అంగీకరించాను. అలాగే జరుగుతుంది. అసలైన నువ్వు అనేది తీవ్ర భావాల చేత పాలించబడుతుంది, లేదా వాటికి అతీతంగా ఎదగగలుగుతుంది. అంతే కదా? అవును. ఇచ్ఛాశక్తి, ఇంగిత జ్ఞానం, మరి వాస్తవికమైన కోరికలు, సమిష్టి బలం ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు భావోద్వేగాలదే పైచేయి అవుతుంది. నువ్వు ఇంత బాగా గమనించినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. కనుక అనుభూతులు అనేవి మనస్సు నుంచి లేదా ఇచ్చ నుంచి వేరుగా ఉన్న శక్తులేనా? అవును, అవి ఆ విధంగానే ఉండి తీరాలి. నేను చదివినది, వ్రాసినది అదే. నేను కొంత సందేహిస్తూ చెప్పాను. భావోద్వేగాలు లేకపోతే మనల్ని ముందుకు నడిపించే శక్తి ఉండదు, ప్రేరణ ఉండదు, ఆకర్షణలు ఉండవు, ప్రేమ ఉండదు. మనల్ని కార్యోన్ముఖులను చేసి ముందుకు నడిపించే ప్రేరణ భావోద్వేగాలలో ఉంటుంది. అతను అకస్మాత్తుగా నా వైపు తిరిగాడు. అవి దేనితో రూపొందించబడి ఉంటాయి? రూపొందించబడమా? నేను కొంత తెలివి తక్కువగా మళ్ళీ ఆ మాటనే పలికాను. అవును, ఆలోచించు. నీ శరీరాన్ని దాదాపు ఉక్కిరి బిక్కిరి చేసి నీ మనస్సును పూర్తిగా స్తంభింపజేసే ఆ భావోద్వేగపు తీవ్ర వరవడి, అది తప్పకుండా ఓ విభిన్న ప్రపంచానికి చెందినదే అయి ఉంటుంది. అది దేనితో రూపొందించబడి ఉంటుంది? మళ్ళీ ఆలోచించు మిత్రమా. విద్యుత్తు కొన్ని క్రమబద్ధమైన నియమాలను అనుసరిస్తుంది. భావోద్వేగాలు నియమరహితమైనవి, క్రమరహితమైనవి. వాస్తవానికి సూక్ష్మలోకం ఉన్నట్లుగానే భావోద్వేగాలకు సంబంధించిన ఒక లోకం ఉంది. అది ఎవరినైతే కార్యోన్ముఖులను చేస్తుందో ఆ జీవిలోనికి అది చొచ్చుకుని పోతుంది కూడా. అందువలనే ప్రతి జీవి ఈ భావోద్వేగాలకు సంబంధించిన ఓ సక్రమమైన శరీరాన్ని కలిగి ఉండాలి. తద్వారా అతను భావోద్వేగ లోకంలో పాలు పంచుకోగలుగుతాడు. నువ్వు ఆ లోకాన్ని చూడాలి అనుకుంటున్నావా? వాస్తవానికి నీ భౌతిక దృష్టి యొక్క విస్తరణే అయిన నీ సూక్ష్మ దృష్టిని నేను ప్రేరేపించనా? తప్పకుండా. నేను నెమ్మదిగా బదులిచ్చాను, సూక్ష్మతలం నుంచి నాకు తెలిసిందంతా గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ. చాలా బాగుంది. కానీ సూక్ష్మలోకపు అణువులు, భౌతిక అణువులు మరి ఎతిరిక్ అణువుల కన్నా ఎంతో సూక్ష్మమైనవి కావడం వలన నువ్వు ఏకకాలంలో భౌతిక దృష్టిని, సూక్ష్మ దృష్టిని కలిగి ఉండలేవు. ఇప్పుడు గమనించు. అతను నా ముఖం ఎదురుగా తన చేత్తో నెమ్మదిగా కదిలించాడు. దివాన్ మీద అందంగా ప్రకాశిస్తున్న నీలికాంతి అల్లికలతో మెరుస్తున్న అంచులతో ఉన్న నా శరీరం వైపు నేను ఆతృతగా చూశాను. నేను చూస్తుండగానే ఆ ఎముకలు, కండరాలతో కూడిన ఆ దేహం క్రమంగా కనుమరుగైపోయాయి. చెక్కతో చేసిన దివాన్ కూడా అలాగే కనుమరుగైపోయింది. అయినప్పటికీ నేను ఏదో విధంగా వాటిని చూడగలుగుతున్నాను. నేను కళ్ళు చిట్లించి తదేకంగా చూశాను. అవి నిజంగానే ఇప్పటికీ కనిపిస్తున్నాయి. కానీ ప్రకంపిస్తున్న చిక్కని బూడిద రంగు పొగతో రూపొందినట్లుగా అవి కనిపిస్తుండడం నేను గ్రహించాను. నేను నా సహచరుడి వైపు చూశాను. అతను కూడా ఈ చిక్కని పొగలాంటి పదార్థంతోనే రూపొంది ఉండడం చూసి నేను ఆశ్చర్యానికి గురి అయ్యాను. నేను నా చేతుల వైపు క్రిందికి చూశాను. మొబ్బులాంటి రూపంలో అవి పూర్తి విచిత్రంగా కనిపించినప్పటికీ నేను చివరకు వాటిని చూడగలగడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. అకస్మాత్తుగా నాకొక ఆలోచన స్ఫురించింది. మనం దెయ్యాల్లాగా ఎందుకు కనిపిస్తున్నాం అని నేను గట్టిగా అరిచాను. నా సహచరుడి గడ్డం పైభాగంలో ఓ దెయ్యపు నవ్వు మెరిసింది. ఖచ్చితంగా, అతను అంగీకరించాడు. సాధారణంగా బాహ్యంగా ఉండే తన భౌతికమైన ముసుగు నుంచి తాత్కాలికంగా మరి శాశ్వతంగా బయటకు వచ్చిన ఓ వ్యక్తి భౌతిక శరీరం నుంచి బయటకు రాని వాళ్ల కంట పడినప్పుడు దెయ్యం అని పిలువబడతాడు. ధన్యవాదాలు మాస్టర్స్. 2వ అధ్యాయమైన సాహసయాత్ర ఆరంభమైందిలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.